హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి ఏంటంటే థంబ్నెయిల్ చూసారు కదా. వారికైతే కాసులమాల తయారు చేద్దామని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. కాయిన్స్ వచ్చేసి 200 కాయిన్స్ అయితే పట్టాయి. అందులో 108 కాయిన్స్ అయితే అమ్మవారి నామాలకు తీసేసాను అనమాట. కాయిన్స్ సిల్వర్లో ఉంటాయి కాబట్టి గోల్డ్ కలర్ లేస్ అయితే బాగుంటుందని చెప్పి నేను కాంబినేషన్ అదైతే తీసుకున్నాను. అయితే అమ్మవారి ఫోటో పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకుని దానికి తగ్గట్టుగా లేస్ కట్ చేసుకుందాం. సిల్మాలు అయితే తయారు చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫెవిస్టిక్ అయితే అంటిద్దాం అనమాట. దానికి తగ్గట్టుగా మొత్తం పొడవుగా 1 రూపీ కాయిన్స్ అయితే ఒకటి ఒకటి అంటించేసుకుందాము. అయితే విషయం ఏంటంటే అంటించాక దీన్ని మాత్రం ఒక 3-4 అవర్స్ అయితే కదపకుండా వదిలేద్దామండి. కదిపితే మళ్ళీ కాయిన్ ఊడిపోద్ది, మళ్ళీ అంటించాలి, డబుల్ పని అయిపోతుంది కదా మనకి. మావారైతే ఇన్ని కాయిన్స్ తీసుకున్నావు ఏం చేస్తావని అడిగారు. ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ కాసులమాల అయితే తయారు చేశానమాట. నేనైతే ఇప్పుడు 5 వారాలు ఉంటుంది కదా, 5 వారాలు కూడా ఈ కాసులమాల వేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను ఈ ఫస్ట్ తయారు చేసేది ఇదే ఫస్ట్ ఇయర్ అండి. నేను ఎప్పుడు తయారు చేయలేదు మాల అయితే. వచ్చేసి మా అమ్మవారి ఫోటో సైజు తగ్గట్టు మాల అయితే నాకు అటు 15 కాయిన్స్ ఇటు 15 కాయిన్స్ పట్టాయి అనమాట. సో పైన ఖాళీగా ఎందుకు ఉందంటే కొంచెం లేసు అంటే అమ్మవారి ఫోటోకి అంటించాలి కదండి, దేనికైనా పెట్టి లేస్ దానికోసమని కొంచెం ప్లేస్ అయితే ఉంచానమాట. కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే లాకెట్ కొన్ని కాయిన్స్ తీద్దాము, ఒక 3-4. మిగిలిన ఏంటంటే తాంబూలంలో వాడతాం కదండి, మనకి 5 వారాల్లో ఇవన్నీ అలా సరిపోతాయి అనమాట. సో ఇటుపక్క కూడా తయారైపోయింది కదా, నెక్స్ట్ లాకెట్ ఒకటి తయారు చేస్తున్నాను. అది కూడా చూడండి. ఇంకొకటి ఏంటంటే మధ్యలో చెప్తున్నాను, వేరే విషయం అనుకోకపోతే, నైటీ కటింగ్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనుకుంటే కనుక నైటీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే నేను ఒక యూనిట్ దగ్గర అయితే నైటీలు తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇస్తానన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. మీరు కూడా ఒక 10 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా నాకులాగా అని చెప్పేసి. సో ఇప్పుడు మాల అయితే లాకెట్ తయారు చేసేసాం కదా, దీన్ని అయితే నేను అంటించేసి మొత్తం 3 అవర్స్ అలా వదిలేసాను అనమాట. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఫోన్లో ఎలా కనిపిస్తుంది అనేది నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారికి వెయ్యాలే కానీ ఇది ఒక్కటే సరిపోతుందండి, నీకేం వెయ్యక్కర్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు.